వెల్కమ్ టు తెలంగాణ రియల్ ఎస్టేట్స్. మనకైతే పెద్దపల్లి టు కాళేశ్వరం మెయిన్ రోడ్కు రామగిరి మండలంలో, పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలో కలవచెల్ల గ్రామంలో అయితే ఒక ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చిందండి. 2 ఎకరాల పొలము, సంవత్సరానికి 2 పంటలు. మీరు చూసినట్టయితే బోర్ కూడా ఉంది. మనం వివరాల్లోకి వెళ్తే చూసినట్టయితే ఇది హద్దు అండి, ఇది ఒక హద్దు. దీనికి దారి ఎలాగా అని మీకు అందరికీ కొంతమందికి పొలాలు మనం సేల్ చేస్తుంటే అందరికీ వచ్చే సహజమైన ఒక డౌట్ ఏంటంటే దీనికి దారి ఉందా పొలాలకు, లేకపోతే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అన్నీ పక్కాగా ఉన్నాయా, నెగోషియబుల్లా అంటే మన విఆర్ రియల్ ఎస్టేట్స్లోకి, తెలంగాణ రియల్ ఎస్టేట్లోకి వచ్చిన ఏ ప్రాపర్టీ అయినా అన్నీ పకడ్బందీగా ఉంటేనే మనం ముందుకు అడిగేస్తాము. బయ్యర్తో కూడా సెల్లర్తో కూడా కరెక్ట్ మనం కాన్ఫిడెన్షియల్గా మనం అగ్రిమెంట్ తీసుకుంటేనే మనం ప్రాపర్టీ సేల్కి అనేది వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఈ పొలానికి మీకు దారి గురించి మాట్లాడుకుందాం ఒకసారి. దారి ఎలాగంటే దారి ఉందండి, దగ్గర 12 ఫీట్ల దారి. అది అక్కడ ఈ కనబడే ఈ 2వ రోడ్డు తర్వాత ఈ తాడి చెట్టు వెనకాల నుంచి దారి అలా ఉంది. కలవచెల్ల టు ప్రశాంత్ నగర్కు ఈ దారి అయితే ఉందండి. దగ్గర 1.5 కిలోమీటర్న్నర 2 కిలోమీటర్ల తోవ అయితే ఉంది. అయితే సిమెంట్ రోడ్ శాంక్షన్ అయ్యేది ఉంది దీనికి. సో ఫ్యూచర్లో మంచి డెవలప్మెంటు, మళ్ళీ ఫ్యూచర్లో మంచి రీసేల్ వాల్యూ కూడా వస్తుంది. ఈ పక్క పొలాలు కూడా మొన్న ఒక 2 ఇయర్స్ బ్యాక్ 40 lakhs ఎకరా చొప్పున పోయినాయి. అయితే వివరాలకు వస్తే ఇక్కడ ఒకటి ఈ పొలాల సరిహద్దులు అయితే హద్దు అయితే ఇక్కడ ఒక హద్దు అండి, మీరు చూస్తున్నది ఇక్కడ ఒక హద్దు. అక్కడి నుంచి ఇక్కడ స్ట్రేట్గా వెళ్ళి దీని తర్వాత ఏదైతే ఉందో ఒక దొయ్య అంటే ఒక పొలం, ఒక మడి. దాని తర్వాత ఇది కాకుండా మీరు చూస్తున్నది ఇది కాకుండా ఈ మడి తర్వాత ఒక మడి అట్లా ట్రయాంగిల్గా వస్తుంది చూడండి, అదొక మడి. మీరు చూసినట్టయితే ఇది అది దీని కింద ఒక మడి, 3 మళ్ళు ప్లస్ ఆ మధ్యలో ఒక ఒర్రె ఉంటుంది. ఒర్రె అవతల 2 మళ్ళు, అంటే పూర్తిగా 5 మళ్ళు 2 ఎకరాల బిట్ అండి ఇది. మీరు చూసినట్టయితే బోరు, కరెంటు అన్నీ ఉన్నాయి. నీరుకైతే ఎటువంటి కొరత లేదండి, నీటి కొరత లేదు. సంవత్సరానికి 2 పంటలు కన్ఫామ్గా సాగైతే జరుగుతుంది. మీరు చూసినట్టయితే వరి పైరు కూడా చూసుకోండి, వరి వేశారు ఈ పొలంలో. ఇక్కడ ఎక్కువగా మన ఏరియాలో వరికి ప్రాధాన్యత ఇస్తారు. మన ఏరియాలో మొదటగా వరికి ప్రాధాన్యతనిస్తారంటే వాటర్ ఉన్నట్టు. 2వ పంటకు పత్తికి ప్రాధాన్యత ఇస్తారు, దాని తర్వాత అది వేరే విషయము. కాకపోతే ఈ మడి, ఆ మడి, దీని మడి అవతలది ఒక మడి, 3 మళ్ళు ప్లస్ దాని తర్వాత 2 మళ్ళు మొత్తం కలిసి 2 ఎకరాల బిట్ట అండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫ్యూచర్ డెవలప్మెంట్. తోవ అయితే బాగుందండి దీనికి, తోవ అయితే దారి అయితే చాలా బాగుంది. మీరు చూసినట్టయితే అక్కడ ఈ మడి అవతల మడి 12 ఫీట్ రోడ్డు, సిమెంట్ రోడ్ వస్తుంది. సో కాబట్టి మీరు పొలాలకి ఏ రాత్రి పగలైనా వచ్చే వాళ్ళకు వరి చేసుకొని, లేకపోతే పొలం సాగు చేసుకొని ఉందామన్నా, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ పర్పస్లా ఇప్పుడు ఒక 2 ఎకరాలు ఇట్లా తీసుకొని తర్వాత ఫ్యూచర్లో సేల్ చేద్దాం అనుకున్న వాళ్ళకైతే మంచి ప్రాపర్టీ అండి, ద బెస్ట్ ప్రాపర్టీ. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అన్నీ పక్కాగా ఉన్నాయి. ఓనర్ మనకే కన్సల్ట్ అయి ఉంటారండి. ఓనర్ ప్రాపర్టీ అనేది మన ద్వారానే అమ్మడం జరుగుతుంది. అంతకంటే ముందు మనం వీడియో క్లోజ్ చేసే ముందు మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మిగతా ఎవరికైనా ప్రాపర్టీస్ కొనాలనుకునే వారైనా, లేకపోతే ప్రాపర్టీస్ సేల్ చేయాలనుకున్న వారైనా, అమ్మాలనుకున్న వారైనా మన విఆర్ కన్సల్టెన్సీని సంప్రదించండి. తెలంగాణ రియల్ ఎస్టేట్స్, విఆర్ రియల్ ఎస్టేట్స్, ఈ మనల్ని సంప్రదించి మీ ప్రాపర్టీ సేల్ చేసుకోవచ్చు మరియు బై చేసుకోవచ్చు. మంచి రేటు ఇప్పిస్తామండి మేము. థ్యాంక్ యూ మీ ఆదరాభిమానాలకు. ఇంతకుముందు వీడియోల వల్ల మనకి ఇంకా కొన్ని ప్రాపర్టీస్ అయితే వస్తున్నాయి. అది ఆనందదాయకమైన విషయం, అది మనకైతే చెప్పుకోదలిసి. ఎప్పుడూ మీ సహాయ సహకారాలు ఇలాగే ఉండాలని కోరుకుంటూ సెలవు.